श्री महागणाधिपतये नमः श्री महासरस्वत्यै नमः श्री गुरुभ्यो नमः हरिः ओम स्मृतिपुराणानामालयं करुणालयं नमामि भगवत्पाद शंकरं लोकशंकरं शंकरं शंकराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः नारायण समारम्भां व्यासशंकरमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां गुरवे सर्वलोकानां विषये भवरोगिणां निधये सर्वविद्यानां दक्षिणामूर्तये नमः। अग्रतस्तश्चैव अश्वतश्च महाबलौ आकर्णपूर्णधन्वानौ रक्षयतां रामलक्ष्मणौ रक्षयतां रामलक्ष्मणौ रक्षयतां रामलक्ष्मणौ। श्रीकन्नदयाळुदे लोकमुरळेतंसुलोदयिनो श्रीकरकरुणाकर जगदे जानकीपति श्रीराम। अज्ञानं जाह्नवीतीर्थं विद्यातीर्थं विवेकिनां सर्वेषां सुखदं तीर्थं भारती तीर्थमाश्रये विद्याविनयसम्पन्नं वीतरागं विवेकिनं वन्दे वेदान्ततत्त्वज्ञं विधुशेखरभारतीम्। कृष्णाय यादवेन्द्राय ज्ञानमुद्राय योगिने नाथाय रुक्मिणीशाय नमो वेदान्तवेदिने। नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयं उदीरये। व्यासं वसिष्ठनप्तारं चित्ते कौस्तमकल्मषं चराचरात्मजं वन्दे सुगतातं तपोनिधिम्। सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रय विनाशाय श्रीकृष्णाय वयं नमः। ఇక నిన్నటి రోజున మనం ఏ ప్రయత్నంతో అయినా అమ్మవారికి ఆహ్వానం జరుపుకోవాలి. వేదమే అమ్మవారి యొక్క స్వరూపము. వేదాన్ని వదిలిపెట్టకూడదు, వేద వాక్యం కాకూడదు, ధర్మాన్ని ఎప్పుడు ఆశ్రయించి ఉండాలి. ఈ ధర్మాలన్నీ వేదంలో ఉంటాయి. వేదంలోనే అభిచారాలు కొన్ని రకాలు చెప్తాయి, అవన్నీ తమోగుణాన్ని పెంచుతాయి. ఇలా అన్ని రకాలైనటువంటి అనేక విషయాలు చెప్తున్నాం. ఇక భృగువు నుంచి ప్రజాసృష్టి ఇవన్నీ ఎట్లా జరిగినాయి అనేది చెప్తున్నారు. భృగువు యొక్క వంశం వినాలి, చాలా ప్రధానమైనటువంటిది. భృగోఖ్యాఖ్యాం సముత్పన్నా లక్ష్మీర్నారాయణ ప్రియా దేవౌధాత్ర విధాతారౌ మేరోర్నామాతరౌ శుభో. మేరోర్జా మాతరౌ శుభో. భృగుకి ఖ్యాతి అనే ఒక భార్య ఉంది. నారాయణుడి పత్ని లక్ష్మీదేవి జన్మించింది. ధాత విధాత అనే దేవపురుషులు ఇద్దరు మేరువుకి అల్లుళ్ళై కుమారులుగా కలిగారు. మేరువు కుమార్తెలు ఆయతి యతి అనే వారికి ధాత విధాత వల్ల మళ్ళీ ఇద్దరు పిల్లలు పుట్టారు. ప్రాణుడు మృకండువు అనే కుమార్తె పేరు. వాళ్ళలో మృకండువు వల్ల పుట్టినవాడు ఎవరు? మార్కండేయుడు. ప్రాణునికి వేదశిరసుడు అనే తేజస్వి అయిన పుత్రుడు జన్మించాడు. ఈ మార్కండేయుడు తండ్రి పేరు మృకండుడు. మృకండుడు అని ఆయన ఎందుకన్నారో తెలుసా? ఏమా ఎందుకు మృకండుడు
అనే మాట వాడారో తెలుసా? ఆయన ఒక అరగంట కూర్చోండి అంటే మనం వదలరాదు. 3 గంటలు ఆసనం వేసుకుంటూ కూర్చోంటే వాడికి ఆసన స్థితి లభించినట్టు. ఈ ప్రపంచంలో ఎవడైనా సరే కింద కూర్చొని ఒక్క 3 గంటలు ఉంటే వాడికి ఆసన స్థితి లభించింది. అలా కూర్చోలేని వాడికి ఆసన స్థితి లేదు. ఈ ముఖండుడు అనే మహానుభావుడు అలా కూర్చుంటే ఒళ్ళు తెలిసేది కాదు, అంత తపస్సులో వెళ్ళిపోయేవాడు. ఆయనకి పేరు ముందు ఎవరికి తెలియదు. ఈ అడవిలో మృగాలన్నీ వచ్చి దొరద ఉంటుంది వాడికి, ఆ మృగముల కండు ఏమో తీర్చుకుంటేది ఆయన రుద్దుకోను. అందుకని ఆయన మృగండు. మనకి మృగాల కండు అక్కర్లా, దోమ 8 కిలోమీటర్ దూరంలో ఇచ్చేట్లయితే మన మీద వచ్చినట్టుగా రుద్దుకుంటాం. అంత ప్రేమ శరీరం మీద, అంత అభివృద్ధి. ఆయన ముఖండు కాబట్టి ఆయనకి మార్కండేయుడు పుట్టాడు, చిరంజీవి. ఎవడు శరీరం మీద భ్రాంతి లేకుండా ఆ స్థాయిలో ఉంటాడో వాడి అంతే ఫలమే చిరంజీవి. శరీరం భ్రాంతులు చూపెట్టాం. మనందరికీ బాగా ఉన్నది నేను బాగా ఉందండి. ప్రతి ఒక్కరికి అందరికీ తెలుసు. నేనున్నది ప్రతి వాడికి తెలుసు. అబ్బా నేను లేకపోతే నేను లేనండి, కష్టం అన్న అజ్ఞానంతో బతికేస్తాను. చాలా దుర్మార్గం ఉంది. నేను ఎన్నో పొరపాటుతో చేస్తున్నానే. ఒక నేను ఆధారం అయితే ఇంకో నేను అడ్డమైన పనులు చేస్తాను. అడ్డమైన పనులు చేసే నేను కాకుండా ఆధారమైన నేను. ఇది చాలా ప్రధానం. బాగా మననం చేసుకోవడం అనేది చెప్తున్నటువంటి ప్రతి మాటని మననం చేసుకోవడం. ఏదో వచ్చాడు ఆయనకి గుర్తుపోక పాపం పార్వతమ్మ గారు ఏదో పైసలు ఇస్తుందేమో, పైసల కోసం ఆశపడి వచ్చాడు. మీరు ఎవరైనా పైసలు ఇస్తే వస్తాడని పైసల కోసం రాలేదమ్మా. వీరిని ఆశించి రాలేదు, మీరు బాగుపడతారని కూడా రాలేదు. ఈ పురాణం మీ వ్యక్తంతో నాకు నేను చెప్తున్నాను వచ్చాను. అవకాశం కావాలి, ఆ అవకాశం పార్వతమ్మ లభించింది. అందులో భాగంగా ముందర తలకాయ రూపుతున్నారులే, వీళ్ళు అన్నీ తెలిసిన వాడైనా వాడు కూడా మననం చేసుకుంటారు అన్న ఒక నేపం. కాబట్టి మీ పేరు చెప్పుకొని నాకు నేను పారాయణం చేసుకుంటాను. ఆ మృగండుడిలాగా తయారు కావాలి మనం. ప్రతిదానికి మృగం వచ్చి కళ్ళు తీర్చుకుంటేనే ఆయన కూర్చున్నాడే, ఎదుటివాడు వచ్చి చిన్న మాట అంటే కట్టుకోలేస్తాం. మంటలో చేయబెట్టావా మాట పడతావా అంటే ఏం చేస్తారు? మాటే పడతాడండి. మంటలో చేయదు తినడానికి అంటావా లేదా? నువ్వు తిరిగనే ప్రతి మాట మంటలో చేయబెట్టిన దానికంటే కాదు. ఎవ్వరి మనస్సు కష్టపెట్టారు, ఎవ్వరి హృదయాన్ని గాయపరచారు. ఆలోచించు. నేను ఇప్పుడు వాళ్ళు మాట్లాడుతున్నాను అంటే నా చెయ్యి మంటలో పెట్టిన దానికంటే ఎక్కువ కాలుతుంది పైన. ఆ విషయం గుర్తుంచుకోవాలి. వృధాగా ఆడి వసుకోకూడదు. ఎవరిని ఎంత ఆడి వస్తుంటామో అంత పతనానికి. నేను ఎంత గొప్పవాడిని అని అనుకుంటానో అంత అధపాతానికి మనం అనుకున్నాం. నా ముందున్నవాడు గొప్ప, నా ముందు కనిపించేదంత గొప్ప. దాన్ని గౌరవించాలి, దాన్ని అభిమానించాలి, త్యాగం చేయాలి. త్యాగం చాలా గొప్పదం. అన్నిటికంటే గొప్పదేది త్యాగం. గొప్ప త్యాగేవాడు అందరికంటే. అంటే భరతుడు చెప్తాడు, రామచంద్రమూర్తికి పట్టం కడదామని కౌసల్య, కైకేయి, సుమిత్ర, భరతుడు అందరూ పడవ ఎక్కారు. గుహుడే ఆ పడవ నడుపుతున్నాడు. పడవ నడుపుతున్న వాడెవడు? గుహుడు.
ఈ గుహుడిని ఉత్తరాది వాడు కేవటుడు కేవట్ పడదు వాడు గుహుడు అంటే తెలియదు. ఆ గుహ జాతి మనకు తెలుసు, వాళ్ళకి కేవట. గుహుడు ఏం చేశాడు? నడుపుతుంటే నడపడు అంటాడు. అన్నిటికంటే గొప్పది త్యాగం మీద. డబ్బు సంపాదించాడైనా గొప్పవాడు కాకుండా వాడు ఎంత సంపాదించినా ఇంకా డబ్బు మిగిలేదు. అవునా? సంపాదించి లక్షల కోట్లు రాష్ట్రం మొత్తం దోచుకోలేండి, రాష్ట్రాలు దోచుకోలేండి, దేశం మొత్తం దోచుకోలేండి, ప్రపంచంలో అన్ని దోచుకున్నా ఇంకా డబ్బు మిగిలేదు. కాబట్టి సంపాదించేవాడు గొప్పవాడు కాదు. మరి ఏం చేసి గొప్పవాడు అవుతాడు? రతిదేవుడు వాడికి ఉన్నది కూడా ఇచ్చి గొప్పవాడు అయ్యాడు. చాలా అలా ఇచ్చి గొప్పవాడైన వాళ్ళలో అందరికంటే గొప్పది మా తల్లి కౌసల్య అన్నాడు భరతుడు. అదేంటయ్యా? చతుర్దశ భువన భాండాలని కన్నటువంటి తల్లి. చతుర్దశ భువన భాండాలని కన్నదేవుడు బ్రహ్మ, బ్రహ్మదేవుడిని కన్నదేవుడు విష్ణు, ఆ విష్ణువుని కన్నదేవుడు కౌసల్య. ఈ తుచ్చ భరతుడి కోసం త్యాగం చేసింది. అంతకంటే త్యాగం చేసేవాళ్ళు ఎవరు? ఇంకొకళ్ళు లేరు. పక్కడి యాగం చాలా ప్రధానమైనది. దాచిపెట్టుకొని ఎవడు గొప్పవాడు. దానంతా పౌరాణికుడికి ఇమ్మని కాదు, ధర్మం అనే కార్యక్రమాల్లో మీరు పాల్గొంటూ ఉండండి. దాని గురించి ఆలోచించండి, దాన్ని ఎలా చెయ్యాలో ఆలోచించండి. యాగం చాలా గొప్పది. మన దగ్గర ఉన్నది ఇచ్చేస్తే మనకంటే గొప్పవాడు. పట్టుకొని బిగించి కూర్చుంటాడే వాడి కంటే దరిద్రుడు. 1,00,000 కోట్లు వచ్చిన దరిద్రం ఎక్కడి నుంచి సంపాదించాం? రేపు ఎవరి జేబు కొట్టాలి, రేపు ఏ పథకం పెట్టాలి, ఏ పథకం నుంచి పైసలు పెట్టాలి. ఒకప్పుడు ఏదైనా ప్రాజెక్ట్ మొదలు పెట్టేటప్పుడు కాస్త గణపతి పూజ, పుణ్యవాచనం, దేవతాత్వానం ఇట్లాంటివి చేసి గృహప్రవేశం చేసి చేసుకునేవారు. ఇప్పుడు కొత్త ఆచారం వచ్చింది, కత్తిరించుకో. ప్రాజెక్టు మొదలు పెట్టగానే కత్తిరించడం మొదలుతుంది. ఇక కత్తిరించడమే కత్తిరించడం. 50 కోట్లు అనుకున్నది 150 కోట్లైనా కాదు. ఎందుకు? కత్తిరించడమే కత్తిరిస్తూనే ఉంటారు కదా. అదే కత్తిరించడంతో మొదలవుతుంది. మనం కూడా అంతే, చూడటానికి ధార్మికులుగా కనిపిస్తాం కానీ ఎక్కడి నుంచి కట్టించి పైసలు తేవాలా? వాడెవడో ఎందుకు? మనం కూడా అదే. మొగుడు జేబులో 10 రూపాయలు తీసి డబ్బాలో పడే, మొగుడు బయట వాడి జేబులో ఇచ్చి 50 రూపాయలు ఎట్లా కొట్టేయాలి. ఆ ఎవరి జేబులో నుంచి కొట్టేసామో వాడు 1000 రూపాయలు ఇంకోటి జేబులో ఎట్లా కొట్టేయాలి. ఆ 1000 వాడు 10,000 ఎట్లా కొట్టేయాలి, 10,000 వాడు 1,00,000 ఎట్లా కొట్టేయాలి, 1,00,000 కోటి ఎట్లా కొట్టేయాలి. అంతా కొట్టేయండి. సంపద ఎట్లా అవుతున్నాయి అంటే పురుగుని కప్ప, కప్పని పాము, పావుని గత, ఇట్లా దానికంటే పై 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 ప్రాణులు ఎలా తిట్టుకుపోతూ ఉంటాయో ఎకనామిక్స్ అంటే అదే, ఆర్థిక వ్యవస్థ అదే. ఎప్పుడు ఎవరిని ఎలా కొట్టి డబ్బులు తీసుకోవాలి. ఇయ్యని మాటలు కూడా తల్లిదండ్రులను ఎట్లా మభ్య పెట్టాలి, అత్తమామలను ఎట్లా మభ్య పెట్టి ఆస్తులు తీసుకోవాలి, కొడుకులు వాళ్ళు ఎలా మభ్య పెట్టి మనకు అవసరమైన పని పూర్తి చేయించుకోవాలి. అన్ని నడుస్తూనే ఉంటాయి, తెలుసుకునే. ఇవే బతుకుతున్నాను, ఇవే ఏం అనుమానం కదా. వీళ్ళలో అయిపోయింది చెప్తున్నాడు, ఏదో అబ్బాయి మా సంబంధం లేదండి అనుకోవచ్చు. మనందరి జీవితంలో ఉంది కత్తిరించడానికి. ఆ కత్తిరించడం అనేది ఏం కత్తిరించాలి అంటే అజ్ఞానాన్ని కత్తిరించాలి. చీలికలు పీలికలు చేయాలి. అజ్ఞానం
అది కట్టెలతో కాదు, జ్ఞానంతో. జ్ఞానం అనే కట్టె కావాలి. బంటు రీతి కొడుకు ఇయ్యమయ్య రామ, బంటు రీతి కొడుకు ఇయ్యమయ్య. రోమాంచం అనే ఘనకంచుకము, రామనామం అనే వరఖడ్గము, రామభక్తుడు అనే ముద్ర బిడ్డలు ఇచ్చి నిజమంటూ రీతి కొడుకు ఇయ్యమయ్య రామ. ఏం కావాలయ్యా? ఈ అజ్ఞానాన్ని కత్తిరించాలంటే రోమాంచం అయిపోవాలి, భగవన్ నామం అయిపోవాలి. రామనామం అనే ఖడ్గం ఉండాలి, రామభక్తుడే అనే ముద్రగా ఉండాలి. వీడించేది కాదు, భగవంతుడు ఇయ్యాలి. రామనామం అనే వరఖడ్గము, రామభక్తుడు అనే ముద్ర బిళ్ళలు ఎవరివ్వాలి? మానవుడు కాదు, పరమాత్ముడు ఇవ్వాలి. వాడు నిజమైతే తప్ప అలాంటివి ప్రసాదించండి అని ప్రార్థన చేయాలి. కాబట్టి ప్రాణుడికి వేదశిరుడు అనే తేజస్వి పుత్రుడు సంభూతికి మరీచి వల్ల పౌర్ణమాసుని పుత్రుడిగా పొందింది. ఇంకో నలుగురు మంచి లక్షణాలుగా పుత్రుడిగా పొందింది. వాళ్ళలో జ్యేష్ఠురాలు పుష్టి, తర్వాత వరుసగా పుష్టి అపచితి అనే పుష్టి. ఇప్పుడు కాదు ఇట్లాంటి పేర్లు పెట్టేది, పాతకాలం నుంచే ఛందస్సు తెలిసేట్టు పేర్లు ఉంటాయి. అన్నదమ్ముల ప్రజాపతి అయిన కులహుడికి క్షమ అనే భార్య వల్ల కర్దముడు అనే పెద్ద కుమారుడు జన్మించాడు. ఇతడు సహనశీలుడు, మునిశ్రేష్ఠుడు. అట్లాగే తపస్సు వల్ల పాపాలన్నీ తొలగించుకున్నటువంటి చిన్న కుమారుడే పొందారు. అత్తరిముడి వల్ల అనసూయాదేవి పుణ్యాత్ములైన పుత్రులు లేకున్నారు. వాడు చంద్రుడు, దుర్వాసుడు, దత్తాత్రేయుడైన యోగి అనేవాడు. ఆంగీరసుని కూతురు స్మృతి, మంచి లక్షణం స్మృతి. సినివారి కుహువు రాక అనుమతి అనే కుమార్తెని పొందింది. యోగ శాస్త్రంలో ఇవన్నీ నాడుల పేరు. సినివాలి కుహు అనేది చెవుల దగ్గర ఉన్నాడు. గాంధారి హస్తి జిహ్వ, ఇవి కళ్ళ దగ్గర ఉండే నాడు. పూష అలం పూష, సరస్వతి, పయస్విని, యశోధరి, ఇట్లా అనేకమైన నాడులు ఉన్నాయి మన శరీరంలో. వాటినే ప్రాణనాడులు. ఈ ప్రాణనాడుల పేర్లు ఇక్కడ ఉన్నాయి. ఇవన్నీ మనలో ఉన్నాయి, బయట ఉన్నాయి. రెండు చరిత్రలు. ఈ పేర్లు వింటే ఆ నాడు ఉత్తేజం ఉంటాయి. సిరివాలి అనగానే అక్కడ ఉత్తేజం వస్తుంది. కుహు అనగానే అది ఎప్పుడైతే నేను అంటానో ఆ శక్తి అవుతుంది. ఎప్పుడైతే మీరు వింటారో ఆ ఈక్వల్ తరంగా ఉన్నది శరీరంలో ఆ శక్తిని నేర్పుతుంది. అవే స్తోత్రాలు. శివ అనగానే మీరు ఇక్కడ గమనించుకోండి. నాకు ఇప్పుడు గుర్తుపోయింది, లేకపోతే మంత్రాలు చెప్తుంటే నా కళ్ళు ఊపుతుంది. ఓం నమస్తే రుద్రమన్యవే నమః, నమస్తే స్తుధన్వనే బాహుభ్యాం తతే నమః, యాత యశస్వివతమా శివం బభూవ చేతనుః అన్నప్పుడు కదులుతాయి. మంచి కంఠంతో కలుగుతాయి. ఎందుకు కలుగుతున్నాయి? శబ్దానికి మీ లోపల ఉండేటటువంటి సాఫ్ట్వేర్కి అనువర్తనం. ఈ పేర్లను వింటే మీ లోపల ఆ నాడులన్నీ కూడా ఉత్తేజం. అప్పుడు పరమాత్మ కూర్చుంటారు ఈ నాడులను. అందుకనే వంశ చరిత్రాలు, వంశాలు, మన్వంతరాలు ఇవన్నీ చెప్తోంది. ఆ పేర్లు మనం విని
మన లోపల శబ్ద తరంగాల వల్ల ఆ శక్తి తేజం. అర్థమైనా? వాడికి పరిపాట లేదు, రాసినవాడికి పరిపాట లేదు. ఏమని మీ పేర్లు ఎందుకు మాకు ఇవి గుర్తుంటాయా? గుర్తుండక్క వింటే నీకు తెలియకుండా నీ శరీరంలో ఆ ఉత్తేజం వచ్చేస్తుంది. అందుకని వినాలి. పులస్త్యుడు ప్రీతి అనే ఆవిడ ముందు దంభోజి అనే కుమారుని పొందాడు. పూర్వజన్మలో స్వయంభువ మన్వంతరంలో అగస్త్యుడిగా చెప్పబడ్డాడు. తర్వాత దేవబాహు అనే కన్య రెండవ సంతానంగా జన్మించారు. ఎవరు? పులస్త్యుడు ప్రీతి యందు దంభోజి అనే కుమారుని ఉంటే అతని పూర్వజన్మలో స్వయంభువ మన్వంతరంలో అగస్త్యుడు అన్నమాట. అగస్త్యుడు ఎవరు? దంభోజి. పూర్వజన్మ. అయితే ఈయన అగస్త్యుడు ఎట్లా అయ్యాడయ్యా, దంభోజి ఎట్లా అయ్యాడయ్యా? అంతకంటే ముందు చరిత్ర. కాశీలో 2 రామచిలకలు. ఈ 2 రామచిలకలు రోజు పొద్దున్నే పరమేశ్వరుడి చుట్టూ అట్లా ప్రదక్షిణం చేసి భోజనానికి మళ్ళీ వచ్చి తిరిగి అదే గుట్ట కూర్చొని హాయిగా తృప్తిగా ఉంటాయి. ఇలా ప్రదక్షిణం చేయడం వల్ల ఉత్తర జన్మలో ఇక్కడ దంభోజిగా ఉంది. వాళ్ళే అగస్త్యుడు లోపాముద్రాడు. శివుడి చుట్టూ ప్రదక్షిణం చేస్తే అంత ఫలం. శివ ప్రదక్షిణ మహాత్మ్యం. అందుకనే కాశీలో అఖిల కాలము శంభునర్చించు ఫలము సకృదీక్ష నంబున కలుగదు. ఒక్కసారి కాశీలో పరమేశ్వరుని చూస్తే ఈ జన్మలో షట్కాల పూజ చేస్తూ ప్రతిరోజు గడిపినటువంటి జీవితాంత ఫలితము ఒక్కసారి చూస్తే వచ్చేస్తుంది. భవ సహస్రంబుల సంపాదితంబు పుణ్యంబు ఒక్క ప్రదక్షిణకు పవన. కొన్ని వేల సంవత్సరాలు మనం తెచ్చుకున్నటువంటి పుణ్యము ఒక్క ప్రదక్షిణంతో సమానంగా. కాశీ అంటే నువ్వు చేసే ఆత్మ ప్రదక్షిణం గొప్ప పరమేశ్వరుడు ఉన్నాడని చేస్తే వేల సంవత్సరాల నుంచి చేసిన పుణ్యం కూడా దాంట్లో ఈశ్వర దర్శనం చేయి ముందు గొప్ప. కాశీ ఏదో కాదు, కాశీ క్షేత్రం శరీరం. ఈ శరీరమే కాశీ. ఇందులో ఉన్న పరమేశ్వరుణ్ణి ఒక్కసారి దర్శిస్తే జీవితాంతం నువ్వు శివార్చన చేసిన దానికి గొప్పవాడు. ఒక్కసారి ఆ పరమేశ్వరుడు స్వయమైన బ్రహ్మం చుట్టూ ఒక్కసారి తిరిగే వరకు కొన్ని వేల సంవత్సరాల నుంచి నువ్వు చేసిన పుణ్యం ఎంత గొప్పగా చెప్తారంటే ₹1 ఖర్చు లేదు. ఖర్చు పెట్టి పూజ చేస్తే పుణ్యం వస్తుందంటే ఉంది. ఖర్చు లేకుండా నువ్వు పరమాత్మగా అదే మాట అంటాను. తర్వాత దేవబాహు అనే కన్య రెండవ సంతానంగా జన్మించింది. క్రతువు వల్ల సంతతి అనే వనిత 60,000 పుత్రుల్ని ఉన్నది. వాళ్ళందరూ ఊర్ధ్వరేతస్థులు, వాలకిల్యుడు. వాళ్ళందరికీ పక్కన వాలకిల్యుడు బ్రహ్మదేవుడి నుంచి వచ్చారు. పోకంటే ప్రజలు శృంగేరి జగద్గురు సభలో కూర్చున్నప్పుడు ఏమండి, మగవాళ్ళైనటువంటి వానరాలకి తోకలు ఉన్నట్టు తెలుసు, ఆడవాళ్ళైన వానరులకు కూడా కిష్కిందలో తోకలు ఉన్నాయా లేదా? ఇది ప్రశ్న వేశాడు ఆ పుచ్చకు. ఎక్కడ సాహిత్యం నుంచి తెచ్చి చెప్పాలి? ఆడవాళ్ళకి తోక ఉందా లేదా అని. ఆడకోతులకి ఎక్కడ, అది ఎక్కడ రాయడా? రామాయణంలో శృంగేరి స్వామి వారు చెప్పారు.
ఒక రామాయణంలో ఉందయ్యా, సీతా అమ్మవారు పాపం వచ్చిందట. ఆ చక్కగా అద్భుతంగా వాళ్ళు సింహాసనం మీద కూర్చున్నారు. సీత అంటే చాలా అందంగా ఉంటుందని అనుకున్నాం, అదే అంత అందం లేదు అనుకుంటున్నాయట ఈ ఆడపడుతుంది. ఎందుకు లేదయ్యా, కనీసం తోక కూడా లేదు. ఇదట వాళ్ళ చర్చ. కాబట్టి వాళ్ళకి తోకలు ఉండేవయ్యా అని స్వామి గారు చెప్తారు, భారతీయ స్వామి గారు. అలా క్రతువుల వల్ల సందతి 60,000 పుత్రుల్ని కొని పూర్వరేఖస్తులైన వాలకీయులు అనే పేరు సిద్ధులయ్యారు. వశిష్ఠుడు ఊర్జయందు 7 కుమారులు పొందారు. అలాగే పద్మనేత్ర సర్వప్రకాశయుత ఆయన కూతుర్ని పొందారు. రుజుస్సు మాతృడు ఊర్ధ్వబాహువు సవనుడు అనకుడు సుతపుడు శుక్రుడు అనేవాళ్ళు గొప్ప బలవంతులైన కుమారుడు 7. ఓ బ్రాహ్మణులారా, బ్రహ్మకుమారుడు రుద్రరూపుడైన అగ్ని వల్ల స్వాహాదేవి బలశాలులు ఉదాహరణైన 3 పుత్రులే పొందింది. హరే నమః. హరే నమః అనేవాడు ఆపారు. ఎందుకంటే ఆమె చెవులో వీడే మాకు నాకు ఇంగ్లీష్ వంటలు వేసుకుంటే అలవాటు లేదు. సమస్య పాపాలని తొలగించుకున్న చిన్న కుమారుడు పొందాడు. అత్రిముని వల్ల అనసూయ పుణ్యాత్ములైన వాడిని కలది. ఇక క్రతువు సంతతి వల్ల 60,000 మంది వాలకీయులు. వశిష్ఠుడు ఊర్జయందు 7 కుమారుల్ని. పద్మనేత్ర సర్వప్రకాశిత అయిన కూతుర్ని పొందారు. రజస్సు మాతృడు ఊర్ధ్వబాహువు నవనుడు అనగుడు సుతపుడు శుక్రుడు అనేవాళ్ళు గొప్ప బలవంతులైన కుమారులు 7 మంది. విజులాగా బ్రహ్మకుమారుడు రుద్రరూపుడైన అగ్ని వల్ల స్వాహాదేవి బలశాలులు ఉదాహరణైన 3 పిల్లలు. పావకుడు పవమానుడు శుచి. రూపభేదాలను బట్టి అగ్ని 3 విధాలుగా ఉంటుంది. అరణి ద్వారా మదింపదగింది పవమానం. ఇక్కడ వాళ్ళు ఎవరో కూడా చెప్తున్నారు, అవమాన సూక్తాలు అని ఉంటాయి వేదంలో. అరణి నుంచి మదింపబడినటువంటి దాన్ని పవమానము అంటారు. విద్యుత్ సంబంధం కలిగింది పావకం. సూర్యమండలంలో ఉండి మండుతున్న అగ్ని శుచి. అమ్మ వినండి, విద్యుత్ సంబంధం ఉండి వచ్చే అగ్ని ఏంటి? పావకం. సూర్యమండలంతో సంబంధం ఉన్నది శుచి. అగ్నుల్లో ఉండే శక్తుల్లో కూడా మార్పు ఎంత గొప్పవాడు చూడండి.
పవమానుడు, పావకుడు, శుచి అనే 3 అగ్నులు వారి తండ్రితో కూడా 45 మంది 45 చేరగా మొత్తం 49 అగ్నులుగా పేర్కొన్నారు. వీళ్ళందరూ తాపసుడు, యజ్ఞాల్లో భాగస్థుడు. రుద్రస్వరూపుడు, నుదుటి మీద 3 కుండ్ర రేఖలు ఉంటాయి. వీళ్ళందరికీ నుదుటి మీద 3 కుండ్ర రేఖలు. ఏమిటయ్యా అంటే అగ్నివత్తుడి నుంచే భస్మం వస్తుంది. ఎప్పుడు ఈ 3 రకాలైనటువంటి భస్మాలే వాడికి స్వీకరిస్తారు. యజ్ఞం చేయని వాళ్ళు యజ్ఞకర్తలైన బ్రహ్మకుమారులు, పితృదేవతలు. వారు అగ్నిశ్వాత్తులు, బర్హిష్ఠులు అని 2 రకాలు. వాళ్ళ వల్ల స్వధ అనే పత్ని, మేన, ధారిణి అనే పుత్రిక పొందింది. మేన నిన్న చెప్పుకున్నాను, గుర్తులేదా? పార్వతి అమ్మవారు ఎక్కడి నుంచి పుట్టిందయ్యా? పితృదేవతలు వారు అగ్నిశ్వాత్తులు, బర్హిష్ఠులు అని 2 రకాలు. వారి వల్ల స్వధ అనే పత్ని, మేన, ధారిణి అనే పుత్రికలు పొందారు. మేనాదేవి పితృదేవతల నుంచి వచ్చింది. పార్వతి అమ్మవారికి నమస్కరించుకుంటే పితృదేవతలందరూ ధరిస్తారు. అందుకని పార్వతి పరమేశ్వరులని నమస్కారం చేయకుండా పితృదేవతల్ని ఎవరు ధరిస్తారు? అస్థికల్ని తీసుకొని గోదావరి గంగలో కలిపేటప్పుడు కూడా రుద్రం చెప్పాలి. రుద్రం చెప్పకుండా అస్థికలు జరపాలి. కాబట్టి పార్వతీ పరమేశ్వరులు ఉంటేనే ధరింపబడతారు. వాళ్ళకి నమస్కారం చేసుకుంటూ ఉంటారు. వాళ్ళిద్దరూ యోగాగ్ని అవలంబించిన బ్రహ్మవాదిని. వాళ్ళలో మేన మైనాకుని, అతని తమ్ముడు క్రౌంచ పర్వతాన్ని పుత్రులుగా పొందారు. హిమవంతుడి నుండి సర్వలోకాలని పవిత్రం చేసే ఒకే ఒక కూతురు పుత్రికానతి జన్మించింది. ఆ మేనాదేవి తన యోగాగ్ని బలం వల్ల మహేశ్వరీ దేవికి పుత్రికగా పొందింది. ఆ దేవి మహాత్మ్యం ఉన్నట్టు ముందే వివరించారు. పద్మాసనైన ధారిణి మేరు పర్వతరాజ భార్య. ధాత, విధాత అనేవాళ్ళు మేరు పర్వతం అల్లుళ్ళు. దక్షుడి పుత్రికల సంతాన క్రమం ఈ విధంగా మీకు వివరించాను. ఇక మరుగు సృష్టి క్రమాన్ని వివరిస్తాను. ఇది కూర్మ పురాణే దక్షకన్యాఖ్యాతి వంశవర్ణన అనే 13వ అధ్యాయం. స్వయంభవ మనోకి శతరూపయందు ధర్మము కలిగిన వారు మహావీరులైన ప్రియవ్రతుడు, ఉత్తానపాదులనే 2 పుత్రులు. మళ్ళీ ముందు ఉత్తానపాదులు ధ్రువుడు అనే పుత్రుడు. అతడు భగవంతుడైన నారాయణుడి యందు భక్తి ఉత్పన్నమైన స్థానాన్ని పొందాడు. ధ్రువలోకాన్ని పొందాడు. ఈ ధ్రువలోకం గురించి చాలా వర్ణాలు ఉంటున్నాం. అది మొత్తం ఒక రోజు చెప్పుకోవచ్చు. ఈ ధ్రువలోకం వచ్చిన తర్వాత ఆయన పైన కూర్చొని అంత మహావిష్ణువు వస్తే మోక్షం పొందకుండా ఇట్లా ఉన్నాను. నారదుడు చూశాడట ధ్రువలోకానికి వెళ్ళి. సింహాసనం బోర్లా పడి ఉన్నాడు. ఆయన కింద ఇట్లా కూర్చున్నాడు దిగులుతోటి. రాజ్యాలు, పెత్తనాలు ఇవేవి ఆనందాన్ని కొన్ని రోజులు అవన్నీ వదిలేశాడు. రాజ్యాలందు, పెత్తనాలందు ఆ పరమాత్మ కలిసినప్పుడు నీలో ఐక్యమయ్యా కోరుకోలేదే నేను అని బాధపడతాను. జీవి మోక్షాన్ని కోరుకుంటే సంపదలు ఏమీ తృప్తి కాదు, మళ్ళీ దుఃఖాలు వస్తూనే ఉంటాయి. అలా ధ్రువుడి వల్ల సృష్టి భావ్యుడు అనేవాడు జన్మించాడు. భావ్యుడికి శంభువు పుట్టాడు. సృష్టి వల్ల అతని భార్య సుచ్ఛాయ కల్మషరహిత అయిన 5 పుత్రుల్ని కన్నారు. వశిష్ఠుడి ఆదేశంతో కష్టసాధ్యమైన తపస్సు చేసి సాలగ్రామ క్షేత్రంలో జనార్దనుడైన విష్ణువుని పూజించి రిపువు రిపుంజయుడు. ఇక్కడ ఇది సాలగ్రామ క్షేత్రం అంటే విప్రుడు, కపిలుడు, వృషతేజసుడు అనే పుత్రుల్ని కన్నది. వాడు విష్ణు భక్తుడు. నిర్మలుడు స్వధర్మాన్ని పాటించారు. రిపువు వల్ల అతని భార్య సంపూర్ణమైన తేజస్సు రూపం గల చాక్షుష మనువుకి పుష్కరిణీ క్షేత్రంలో పుత్రుడిగా ఉంది. ఇక్కడ ఎక్కడున్నది? రాజస్థాన్. అక్కడే బ్రహ్మదేవుడు
యజ్ఞం చేసింది. మహాత్ముడైన వీరనమరునికి ప్రజాపతి కూతురు యందు గొప్ప బలవంతులైన 10 మంది పుత్రులు పుట్టారు. వాళ్ళు ఊరువు, పురువు, శతద్రుమ్నుడు, తపస్వి, సత్యవాక్కు, శుచి, అగ్నిష్ఠుత్తు, అతిరాతుడు, సుజుమ్నుడు, అభిమన్యుడు అనేవాడు. ఈ అభిమన్యుడు వేరు. ఆగ్నేయి అనే ఊరు భార్య గొప్ప బలవంతులైన 6 కుమారులు. వాళ్ళు అంగుడు, సుమనసుడు, ఖ్యాతి, క్రతువు, అంగిరసుడు, శివుడు అనేవాడు. అంగుడి వల్ల వేణుడు, ఈ వేణుడు దుర్మార్గుడని, వేణుడు చాలా గొప్పవాడు. 2 వేలతో చరిత్ర. దుర్మార్గుడైన వీడు సాక్షాత్తు విష్ణు సాహిత్యాన్ని పొందాడు. అదంతా గొప్ప చరిత్ర భాగవతంలో బాగా ఎక్కువగా దొరుకుతాయి. వేణపుత్రుడే పృథువు అనే పేరు ప్రసిద్ధమైంది. ఇతడు గొప్ప బలం కలిగి పాలకుడై ప్రజల మేలుకొని పూర్వం భూమిని మొత్తాన్ని ఈ వృక్షాలు, ఔషధులు, ఋషులకి ఎవరెవరికి ఏమేమి కావాలో దేవతలకి, బ్రాహ్మణులకి అందరికి అన్ని ఇప్పించాడు. భూమిని ఆవుగా చేసి బ్రహ్మశాసనం వల్ల గొప్ప బలవంతుడై ఇంద్రుడితో పాటుగా వేణపుత్రుడు పృథువు యజ్ఞమును నిర్వహించాడు. పృథువు వల్ల వేణుడు గొప్పవాడు. అందులో సూతుడనే పౌరాణికుడుగా మాయారూపి అయిన విష్ణువే స్వయంగా అవతరించాడు. అతడు అన్ని శాస్త్రాలని బోధించాడు. ధర్మం తెలిసిన వాడు, పెద్దల ఎడ ఆదరణ కలిగిన వాడు. మునిశ్రేష్ఠులారా, పూర్వం అవతరించిన అతి పురాతనుడైన వేడే ఆ సూత పౌరాణికుడు. ఈ మన్వంతరంలో కృష్ణద్వైపాయనుడైన వ్యాసుడు, పురాణ పురుషుడైన హరే స్వయంగా ప్రేమతో నాకు ఆ హరియే పురాణ కథలన్నీ వినిపించాడు. నా వంశంలో వేదాధికారం లేని సూత వంశజులకు బ్రహ్మదేవుడి వల్ల, ఆయన యొక్క ఆజ్ఞ వల్ల పురాణాలు ప్రవచించడము వృత్తి అయింది. ముందు చెప్పిన వేణపుత్రుడు పృథువు బుద్ధిమంతుడు, సత్యవ్రతుడు, జితేంద్రియుడు. ఆ పృథువు సార్వభౌముడు, గొప్ప తేజస్వి, స్వధర్మాన్ని చక్కగా పాలించేవాడు. అతనికి చిన్నతనం నుంచే నారాయణుడి మీద భక్తి ఉంది. గోవర్ధన పర్వతాన్ని చేరి జితేంద్రుడైన తపస్సు ఆచరించాడు. ఎక్కడుంది గోవర్ధన పర్వతం? బృందావనంలో ఉంది. ఆ పుష్కరు, ఆ బృందావనము మనం చెప్పుకున్నవన్నీ మనలోనే ఉన్నాయి. ఇప్పటికీ ఆ ప్రదేశంలో ఈ మహాత్ములందరూ తపస్సులు చేస్తున్నారు. వాళ్ళని మించిన బలం రాక్షస బలం. సత్వగుణం పెంచుకుంటే వాళ్ళందరి తపస్సు బయట. నువ్వు తపస్సు చేయగల సత్యం, సత్వగుణం ఈ 2 ఉంటే మీలో ఉన్న వాళ్ళ తపస్సు బయటకు వస్తుంది. అజపాజప గాయత్రి అవుతుంది. ఎప్పుడు గాయత్రి జరుగుతుంది. ఎందుకు జరుగుతుంది? లోపల ఈ మహర్షులందరూ ఆ గాయత్రిని ఆధారం చేసుకొని శక్తులుగా నీ శరీరంలో చాలా మర్మాలమై సూక్ష్మాలు చెప్తున్నాను. పట్టుకుంటే జీవితం ధరిస్తుంది. పట్టుకోలేదా వింటే వచ్చే జన్మకైనా ఈ జ్ఞానం భరిస్తుంది.